గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఆదాయాలు పెంచుకుంటోన్న దర్శకులు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఎవరైనా కూడా. అందుకే ఒక స్థాయికి వచ్చిన మన తెలుగు దర్శకులు తమ పలుకుబడిని, తమ తెలివితేటలను వ్యాపారంగా మార్చుకుంటున్నారు. టాప్ లైన్లోకి వచ్చిన తర్వాత ఎలాగో ఏడాదికి 2 ఏళ్లకు తప్ప ఓ సినిమా తీయడం కష్టం. ఈలోగా ఏం చేయాలి? అందుకే రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. ఈ విషయంలో దర్శకుడు సుకుమార్ అందరికన్నా ముందున్నారు. ఆయన చాలా కాలం ముందే సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేశారు. అప్పట్లోనే కుమారి 21F అనే సినిమాను తన సూపర్విజన్లో తీశారు. ఆ తరువాత కొత్త దర్శకులు, తన అసిస్టెంట్లు ఎవరైనా మంచి ప్రాజెక్టు తెస్తే దాన్ని తన భరోసాతో, తన సూపర్విజన్తో, తన మాట వాడి నిర్మాతలను సెట్ చేసి తెరకెక్కిస్తున్నారు. దానికి బదులుగా తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ను దానికి జత చేసి ఎంతో కొంత లాభం తీసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని మరింత స్పీడప్ చేశారు. తన భార్య నిర్మాతగా చిన్న సినిమా చేస్తూ ఉన్నారు. తన బ్యానర్లో వేరే ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారు. సుకుమార్ బ్యానర్ యాడ్ అయిన వృషకర్మ విడుదలకు రెడీ అవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తన సోదరుడి తనయుడి డైరెక్షన్లో సినిమా ప్లాన్ చేస్తున్నారు. నిర్మాతలు ధైర్యంగా ముందుకొస్తున్నారు. ఎందుకంటే అడుగడుగునా సుకుమార్ క్వాలిటీ చెక్ ఉంటుంది, సూపర్విజన్ ఉంటుంది, ఆయనకు మంచి ఆదాయం వస్తుంది. దర్శకుడు త్రివిక్రమ్ కూడా చాలా కాలం క్రితం తన సొంత బ్యానర్ పెట్టి సినిమాలు చేద్దాం అనుకున్నారు. కానీ సితారా సంస్థ తనతోనే అసోసియేట్ అయ్యేలా చేసుకుంది. ఫార్చ్యూన్ 4 అనే బ్యానర్ ఇప్పుడు సితారా సంస్థ నిర్మించే ప్రతి సినిమాకు అసోసియేట్ అయి ఉంటుంది. లాభాల్లో వాటానా లేదా ఇంత నిర్దిష్ట మొత్తం అన్నది వాళ్ళకి తెలిసిన సంగతి. మొత్తానికి త్రివిక్రమ్ బ్యానర్ ఏటా 5-6 సినిమాలు సమర్పిస్తూ ఎంతో కొంత ఆదాయం సంపాదిస్తోంది. అగ్రదర్శకుడు రాజమౌళి దారి వేరు. తను తీసే సినిమాల్లోనే తన ఆదాయం తెచ్చుకుంటారు. నిర్మాతలతో ఏ విధమైన డీల్ ఉంటుంది అన్నది ఆయనకు, ఆయన నిర్మాతలకు తప్ప మరి ఎవ్వరికీ తెలీదు. కానీ ఆయన సినిమాల ప్రొడక్షన్ మొత్తం ఆయన కుమారుడు కార్తికేయనే చూసుకుంటారు. మార్కెటింగ్ కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది. నిర్మాతకు ముందే ఇంత లాభం అని ఫిక్స్ చేసి టోటల్ ప్రాజెక్ట్ రాజమౌళి టేక్ ఓవర్ చేస్తారని ఇండస్ట్రీలో టాక్. నిజమేంతో తెలియదు. నిజం ఎలా ఉన్నా తన ప్రాజెక్టుల మీద రాజమౌళికి మంచి ఆదాయం వస్తుందని అనుకోవాలి. దర్శకుడు అనిల్ రావిపూడిది వేరే దారి. ఆయన ఒక్క నిమిషం వేస్ట్ చేయరు. టీవీ షోల మీద టీవీ షోలు చేస్తూ ఉంటారు. అలా ప్రతి ఇంటి ప్రేక్షకుడికి ఆయన దగ్గరవుతూ ఉన్నారు. దాంతోపాటు వారానికి 2-3 రోజుల వర్క్ చేయడం ద్వారా ఆదాయం తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు చేస్తున్న వెంకీమామ సినిమా ప్రొడక్షన్ కూడా ఆయనే చూసుకుంటున్నారని టాక్. ఇంత మొత్తంలో సినిమా ఫినిష్ చేసి ఇస్తా అనే పద్ధతిలో ఆయన ప్రాజెక్ట్ టేకప్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు రావిపూడి 25 నుంచి 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా సినిమాలను తన బాధ్యతతోనే తీస్తారు. అంటే నిర్మాణం అంతా ఆయనే చూసుకుంటారు. నిర్మాత పెట్టుబడి పెడతారు. ఎగ్జిక్యూషన్ అంతా ప్రశాంత్ వర్మదే. దాంతోపాటు వేరే సినిమాలకు తన దర్శకత్వ పర్యవేక్షణ, తన కథలు ఇవ్వడం ద్వారా ఆదాయం తెచ్చుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ సినిమా VFX, ఎడిటింగ్ ఇలాంటి సదుపాయాలున్న భారీ ఆఫీస్ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఆదాయం కూడా ఆయనకే. ఇలా చాలామంది దర్శకులు ఓ స్థాయికి వచ్చాక వెబ్ సిరీస్లు, కథలు, సూపర్విజన్ల పేరిట సినిమాలు చేతిలో ఉన్నా లేకున్నా ఆదాయం ఉండేలా చూసుకుంటున్నారు. దర్శకుడు ఇబ్బంది పడ్డాడా? నిర్మాత పెద్దవాడైతే దర్శకుడి మాట చెల్లదు. దర్శకుడు పేరున్నవాడైనా పెద్దవాడైనా నిర్మాత మాట చెల్లదు. టాలీవుడ్లో ఇది కామన్. దర్శకుడి హవా నడిస్తే ఖర్చుకు అడ్డుండదు. నిర్మాత పళ్ల బిగువన బాధ అణుచుకోవాల్సిందే. నిజానికి టాలీవుడ్లో ఇదే ఎక్కువసార్లు జరుగుతూ ఉంటుంది. ఇంకా విడుదల కాని ఓ సినిమా విషయంలో దర్శకుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గాసిప్లు వినిపిస్తూ ఉన్నాయి. నిర్మాత, మిగిలిన సీనియర్ టెక్నికల్ క్రూలు దర్శకుడిని ఆల్మోస్ట్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కక్కలేక మింగలేక ఆ దర్శకుడు తన బాధలను వేరే యూనిట్ దగ్గరకొచ్చి వెళ్ళగక్కుంటున్నాడట. ఆ సినిమా అంటే హీరో, నిర్మాత తప్ప మరెవరూ కాదు అన్నట్లు ఉంది బయట వ్యవహారం. నిజానికి దర్శకుడు తెచ్చిన కథ నచ్చే ఈ ప్రాజెక్ట్ను వేరే వాళ్ల దగ్గర నుంచి టేక్ ఓవర్ చేశారు. కానీ అలాంటిది మరి తరువాత ఏం జరిగిందో అంతా నిర్మాతే చూసుకుంటున్నారని టాక్. బహుశా దర్శకుడి కథ నచ్చినా, స్క్రిప్ట్ నచ్చినా, ఎగ్జిక్యూషన్ నచ్చకపోయి ఉండాలి. లేదా దర్శకుడి కన్నా సినిమాకు వర్క్ చేస్తున్న టెక్నీషియన్లంతా సీనియర్లు కావడం కూడా ఓ రీజన్ ఏమో. అసలు ఏమిటి, ఎందుకు అన్నది సినిమా పూర్తయి విడుదలైన తర్వాత తెలుస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.